ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుందండి? నేను ఎక్కడికైనా అన్నాను ఏం నడుస్తుంది అని ఒక అడ్వర్టైజ్మెంట్. అలాగా ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుందండి అంటే కనుక జగన్ గారి టైం నడుస్తుందేమో అని నేను అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుందంటే జగన్ గారి టైమే నడుస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక కొన్ని సంఘటనలు ఏంటి, సర్వేలన్నీ ఆంధ్రప్రదేశ్లో వస్తున్న ఒక్కొక్క సర్వే కూడా ఏ సర్వే చూసినా జగన్ గారి వైపే ఉంటున్నాయి, జనం వైపే ఉంటున్నాయి. కాబట్టి జనమంతా జగన్ గారి వైపే ఉన్నారా ఏంటి, సర్వేలన్నీ జగన్ గారి వైపు ఎందుకు ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడబోతాం. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత అంటాను నేను. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేసిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు కొత్త ఆప్షన్ ఒకటి పెట్టారండి, హైప్. దిస్ వీడియో హైప్ అని చెప్పి ఈ వీడియోని హైప్ చేయాలంటే కింద బటన్ ఉంటుంది, ఆ బటన్ హైప్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది? నేను అంటాను జగన్ గారి టైం నడుస్తుందేమో అని. ఎందుకని జగన్ గారి టైం నడుస్తుంది అంటానంటే సర్వేలన్నీ 1 కాదు 2 కాదు 3 కాదు, సర్వేలన్నీ కూడా ఆయన వైపే ఉంటున్నాయి, ఆయన వైపే వెళ్తున్నాయి. ఎందుకని అర్థం కావట్లా. నిజంగా పోరు అధికారంలో ఉన్నాడా ఆయన వైపు ఉండడానికి? లేదే, అధికారం లేదు. మరి ఎందుకని జగన్ గారి వైపు ఉన్నాయి అని అంటే కనుక చూద్దాం ఏ సర్వేలు అనేది. రైస్ సర్వే చూసుకుంటే డాక్టర్ ప్రవీణ్ గారు అనుకుంటా ఆయన రైస్ సర్వే చూసినా సరే ఏంటంటే కూటమికి భారీ వ్యతిరేకత ఉంది అనేది కనుక తీవ్రంగా మనం మామూలు కాదు కొండ బద్దలు కొట్టినట్టు ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు, ఎంతమంది మంత్రులు ఓడిపోతారో కూడా క్లియర్ కట్గా చెప్పాడు ఆయన. కాబట్టి అంత భారీ ఎత్తులో కానీ వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటి? జనానికి నచ్చకపోవడం. జనానికి నచ్చకపోవడానికి కారణం ఏంటి? జనానికి అవసరమైనవి కాకుండా వాళ్ళకి అవసరమైన పనులు చేసుకోవడం. అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, ఏంటి దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాలు ఇలా 1, 2, 3 కాదు, ఇసుక, మైనింగ్, ఇలాగా సిండికేట్ లెక్కరు, ఇలాగ ప్రతి దానిలోనూ వాళ్ళు అవినీతి అయితే కనుక చేస్తున్నారు. కాబట్టే ఇంతమంది ఓడిపోతారు అని అయితే క్లియర్ కట్గా చెప్పారు రైస్ సర్వే. ఇక కేకే సర్వే చూస్తే కనుక కేకే సర్వే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పిన వాళ్ళలో కేకే సర్వే ఒకటి. అంటే చాలా దగ్గరగా చెప్పాడు అనమాట. అంత ప్రామాణికంగా ఉంటుందా సర్వే అని జనాలందరూ నమ్మారు కేకే సర్వే గురించి. మరి అలాంటి కేకే సర్వే కూటమి నెగ్గుతుందన్న కేకే సర్వే మరలా ఎందుకు ఓడిపోతుందని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్తున్నాడు ఆయన, ఎంతమంది ఎంపీలు ఓడిపోతారని చెప్తున్నారు ఆయన. ఎందుకని కేకే సర్వే అంత వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద, జగన్ గారి మీద బాగుంది పబ్లిక్ టాకు, ఏంటి జనమంతా జగన్ వైపు ఉన్నారు అని కేకే సర్వే ఎందుకని చెప్తున్నాడు. కాబట్టి అందుకే నేనంట సర్వేలన్నీ జగన్ వైపే ఉన్నాయి, అందుకే జగన్ టైం నడుస్తుందేమో ప్రజెంట్ అని. కాబట్టి కేకే సర్వే చూసుకున్నా, రైస్ సర్వే చూసుకున్నా అదే మాట చెప్తున్నాయి. అంతేకాదు రీసెంట్గా ఈ వీక్లో జస్ట్ 2 days బ్యాక్ వచ్చినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉందో ఆ మూడ్ ఆఫ్ ద నేషన్ ఏపీ సర్వే చూసుకుంటే అదే చెప్తున్నాయి. ఒక 80 క్వశ్చనర్స్ తయారు చేస్తే కనుక ఆ క్వశ్చనర్లో మ్యాక్సిమం ఒక 50-60 దాకా ఏంటి జనాలకి వ్యతిరేకత ఉంది కూటమి మీద, జగన్ గారి మీద సానుకూలత ఉంది అని క్లియర్ కట్గా చెప్పేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేయడం లేదో ఆ అమలు చేయని పథకాల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ పథకాలు కూడా ఉంటాయి ఏంటి. కాబట్టి ఆ పథకాలలో మ్యాక్సిమం అదే నిరుద్యోగులేమో 56% వ్యతిరేకత ఉంది, విద్యార్థుల్లోనేమో 40% వ్యతిరేకత ఉంది, మహిళల్లోనేమో 49% వ్యతిరేకత ఉంది, రైతులకేమో 57% వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద. ఉచిత బస్సు గురించి అడిగితే క్వశ్చన్లో దాంట్లో 52% మంది మహిళలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాదు ఇలాగ 1, 2 కాదు మ్యాక్సిమం అన్నింటిలోనూ వ్యతిరేకత అనేది కనబడుతుంది అనేది కనుక వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ఏపీ సర్వే వచ్చిన తర్వాత నిజంగా కూటమిలో ఒక రకమైనటువంటి షాక్ అయితే కనుక గురయ్యారని చెప్పాలి వాస్తవంగా మాట్లాడాలంటే. ఏంటి సర్వేలన్నీ? అంతేకాదండి, మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అధికారం లేని వాడి వైపు సర్వేలన్నీ ఉన్నాయంటే ఆలోచించాలి విషయం. ఎందుకంటే కనుక కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, ఆ ప్రభుత్వం ప్రజలకు నచ్చడం లేదేమో, లేదా అంతగా మించి ఏదైనా చేస్తారేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే అధికారంలో ఉన్నవాడైతే ఓకే, ఎందుకంటే ఏదో చేశారు ఇలా కాబట్టి చేస్తున్న మంచి పనులు బట్టి సర్వేలు ఆయన వైపు ఉన్నాయని అనుకోవచ్చు. అలా లేదు కదా, ఇక్కడ అధికారంలో కూడా లేడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ సర్వేలన్నీ ఒక ఎత్తు అయితే ఐవీఆర్ఎస్ సర్వే ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారే చేయించారని అనుకుంటున్నారు, అలాగే కూటమి ప్రభుత్వమే చేయించింది ఐవీఆర్ఎస్ సర్వే. ఎందుకంటే ఐవీఆర్ఎస్ సర్వే అనేది
ఎలక్షన్కి ఇంకొక సంవత్సరం ముందు చేయించే సర్వే ఇది. ఏ ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే, అతని పనితీరు ఎలా ఉంది, అతను ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాడో అనే దాని మీద చేస్తారు ఈ ఐవీఆర్ఎస్ సర్వే. అలాంటిది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఎలక్షన్ ఇంకో సంవత్సరం ముందనగా చేయించే ఈ ఐవీఆర్ఎస్ సర్వే ఏంటి పరిపాలనలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత చేయించేశారు. ఇది విడ్డూరం. చేయిస్తే ఆ ఐవీఆర్ఎస్ సర్వేలో మ్యాక్సిమం ఎమ్మెల్యేలు, మ్యాక్సిమం మంత్రులు ఏంటి మాకొద్దు, తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది వీళ్ళ మీద అని చెప్పేసి కాల్స్ రావడం జరిగిందంట. ఇది నిజంగా కూటమికి షాక్ తినే అంశమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు గారికి ఒక అంచనా వచ్చిందంటే ఐవీఆర్ఎస్ కాల్స్ వల్లే. అంతేకాదు ఆయన ప్రత్యేకంగా కొన్ని సర్వేలు అయితే చేయించుకున్నారని చాలామంది ఆ నోట ఈ నోట వింటున్నాం మనం. కాబట్టి ఆయన చేయించుకున్న సర్వేల్లో కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద. దాంట్లో ఏదో అరా కొర లేదా ఒకళ్ళో ఇద్దరని అనుకోవచ్చు, ఇంచుమించుగా 100 మీద 3 అంకెల మీద ఇంకాను ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు వ్యతిరేకత కానీ, ఇంత వ్యతిరేకత మూటకట్టుకోవడం ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగలేదు. ఏడాది పాలనకే ఏ ప్రభుత్వంలో జరగల. వాస్తవంగా ఏ 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో వ్యతిరేకత వచ్చిందంటే అదొక అందం. ఏంటి మనం పదవిలోకి వచ్చిన సంవత్సరంన్నరకే ఈ రకంగా పరిస్థితి తయారైందంటే కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు తెలుసో తెలీదో డేంజర్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేని కొన్ని సర్వేలు హల్చల్ చేస్తాయి. డేంజర్ జోన్లో ఉన్న సర్వేలు పేరుతో సహా చెప్తున్నారు. మనము చేసాం వీడియో, కాలితే కనుక చూడండి ఉంటుంది. కాబట్టి ఇలా డేంజర్ జోన్లో సంవత్సరంన్నరగా డేంజర్ జోన్ ఏంటండి, మరీ దారుణం కాకపోతేనే. కాబట్టి డేంజర్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడాను, మంత్రులు కూడాను, కాబట్టి వాళ్ళ పద్ధతి, వాళ్ళ తీరు, వాళ్ళ నడవడిక మార్చుకోకపోతే కనుక ఖచ్చితంగా వాషౌట్ అయిపోయే ప్రమాదం ఉంది అనేది చెప్తారు. చూద్దాం. ఎందుకంటే ఈ రకంగా పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బోల్తా పడే అవకాశం అయితే ఉంది. అందుగురించేనేమో ప్రజలకు నచ్చకనేమో ఈ సర్వేలన్నీ జగన్ వైపు ఉన్నాయి, అంటే జనం వైపు ఉన్నాయి. జనం అందరూ కూడా జగన్ వైపు. ఎందుకన్నానండి ఈ మాట? ఆధారాలు లేకుండా ఈ మాట మాట్లాడినాను, ఆధారాలు ఉంటేనే మాట్లాడతా. జగన్ పర్యటనలో ఏ పర్యటన చూసుకోండి, ఈ ఏడాది కాలంలో 4 పర్యటనలు చేసినా, 5 పర్యటనలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పర్యటనలో జనం తండోపు తండాలుగా వస్తున్నారు. ఆ జనం చూసి మరింత వెర్రెత్తిపోతున్నారు. కాబట్టి ఆ జనం చూసి అసలు ఏంటి ఇంతమంది జనం ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుని మల్లగొల్లలు పడుతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అంటున్నాను నేను, సర్వేలను ఆ వైపు ఉన్నాయంటే కనుక జనమంతా జగన్ వారి వైపు ఉండి ఉంటారు. అందుకే సర్వేలు నా పక్కన ఉన్నాయి. జగన్ ప్రతి పర్యటనలోనూ జనం ఎక్కువైపోయి తలకాయ పోట్లు ఎక్కువవుతున్నాయి, జనం పెరిగిపోయి ఏ పర్యటన చూసుకున్నా సరే. కాబట్టి ఇదండి పరిస్థితి. అందుకే అంటున్నాను, ఊరికినే వల్ల సర్వేలన్నీ ఆ వైపు ఉన్నాయంటే కనుక జగన్ వైపు ఉన్నాయని అంటే కనుక జనమంతా జగన్ వైపు ఉన్నారని. అది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.